చాలా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారితో కూడా అవార్డు తీసుకున్నాడు. మా అనిత గారు చాలా కానీ అధ్యక్షులు ఇంత నిరాడంబరంగా ఉన్న సభ నేను ఎక్కడ చూడలేదు. మరి ఎవరిని అన్నారని అక్కడ చూసాడు తప్ప ఒకసారి గట్టిగా మనం రాజుగారికి అభినందన తెలిపాలి. ఇంతటి నిరాడంబరత ఉన్నటువంటి వారు సంస్థకు అధ్యక్షులుగా ఉండడం అనేది చాలా అరుదైన విషయం. కళాశ్రీ సంస్థకు వారు సత్కారం చేసిన తీరు కూడా వేద పండితులతోటి ఇట్లా ఆశీర్వచనం చేయడం అనేది కేవలం జ్ఞాపికను శాలువను ఇవ్వడం కాదు, వారు ఒక వేదోక్తమైనటువంటి ఆశీర్వచనం చేయడం అనేది కూడా మా అందరి అవార్డు గ్రహీతలు అందరి తరఫున వారికి వేద బ్రహ్మ ఆశీర్వచనం చేసినటువంటి పెద్దలకు వారికి తర్వాత రాజుగారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తూ, నేను ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాలలో ప్రిన్సిపల్గా జాయిన్ అయినప్పటి నుంచి నాకు అన్ని శుభాలు జరుగుతున్నాయి. స్వయం ప్రతిభ అటానమస్ స్టేటస్ కూడా వెంటనే వచ్చింది. తర్వాత మా ప్రియ మిత్రుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ సార్ నాకు అంతకుముందు అంటే రాజకీయాలకు రాక ముందు నుంచి కూడా మిత్రులేవారు. వారి సాన్నిధ్యంతో పాటు అటువారు జ్యోతి గారు మాకు అనేక రకాలుగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు కూడా వాళ్ళ ప్రోగ్రాంలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఇంకొకటి మా రవణ చాలా ఏళ్ళ నుంచి మాకు సాధించి ఉన్నాయి. వారు 7వసారి ఫిలిం క్లబ్కి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. బహుశా ఎవరో రికార్డ్ అన్ని కూడా బ్రేక్ చేసేటువంటి ఘనత రవణ పొనం రోహిచంద్ర గారికి. అలాంటి వారితో కలిసి అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా నా క్లాస్మేట్ చిరకాల మిత్రుడు మేమిద్దరం కలిసి ఎంఏ చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో చాలా 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 జ్ఞాపకాలు, చారిత్రాత్మక కళాశాల. అట్లాంటి కాలేజీలో కలిసి చదువుకున్నాం, కలిసిపోయి ఆయనే వాళ్ళ ముఖ్య అతిథిగా రావాలని కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఇంతమంది మరి ఇక్కడికి నేను ఇక్కడ రావడానికి కూడా నా వెనకాల ఒక రకంగా చిన్న సునీత గారు చాలా నాకు ప్రోత్సాహాన్ని అంటారు. అవార్డు తీసుకోవాల్సిందే మీరు, ఇవ్వాల్సిందే మీరు అని చెప్పిందో నాకు తెలియదు. కానీ సునీత గారు చాలా విషయాలు ఉన్నారు, అంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. యూట్యూబ్లో మీరు చూస్తూనే ఉంటారు. ఆమె చాలా కష్టాలు పడే పైకి ఎదిగినటువంటి వనిత. అట్లాంటి వాళ్ళు ఇంకా వెనుక ఇప్పటిదాకా అవార్డు తీసుకున్నటువంటి పిల్లలు మన వాణి గారు, వాణిశ్రీ గారు, కుసుమ గారు, అన్న మురళీమోహన్ గారు దాదాపు ఒక 10 ఏళ్ల కింద నాకు బకులాపురం కృష్ణమోహన్ పరిచయం జూనియర్ ఆయన గోదావరి మన హుజరాబాద్లో మనోహరాచార్య మేము అందరం కలిసి ఎన్ఎస్ఎస్లో ప్రోగ్రామ్ చేసినట్టు అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లాగే ఉన్నారు. అట్లాగే కృపాగారు అన్నగారు కూడా ఈ వేదికలు ఉండడం, అలిశెట్టి ప్రభాకర్ గారు లేరు అని మన రోడ్డు తీర్చడానికి వారి కుటుంబ సభ్యులు ఏవి రాజుగారికి ఉండడం చాలా సంతోషం. మరి అనిత చాలా చక్కగా అందరి గురించి చాలా సంక్షిప్తంగా బుల్లెట్ల లాగా